చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఉండే కామన్ ప్రాబ్లం డ్రాండ్రఫ్ ఇంకా ఎయిర్ ఫాల్. చలి పెడుతుంది కదని జుట్టు మీదకించి వేడి వేడి నీళ్ళు వస్తాం. దానివల్ల జుట్టు రాలిపోతుంది, డ్రాండ్రఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఏ కాలమైనా సరే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. అప్పుడే మన జుట్టు హెల్దీగా స్ట్రాంగ్గా ఎయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది. ఇంకా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసేసిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మిల్లెట్ ఇడ్లీ అయితే చేసినాను. ఈ మధ్య బాగా జంక్ ఫుడ్ ఇంకా బయట ఫుడ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నుంచైనా సరే హెల్దీగా తినాలని ట్రై చేస్తున్నాను. ఇంకా ఏమవుతుందో తెలియదు. మిల్లెట్ ఇడ్లీ రెసిపీ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నార్మల్ ఇడ్లీ కన్నా మిల్లెట్ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ అయితే చేసినాను. ఇవి రెండు తింటుంటే ఆహా ఏమన్నా ఉందా, లొట్టలు వేసుకుంటూ తిన్నా. నేను ఏది చేసినా సరే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటాడు, మా ఆయన తప్ప. ఆయనకి ఇడ్లీ నచ్చలేదంట, అలిగి బిల్డింగ్ మీదకి అయితే పోయినాడు. ఇంకా ఆయనను కూల్ చేయడానికి వేడి వేడి కాఫీ అయితే పెడుతున్నాను. ఈ వెదర్కి కాఫీ లేకుండా నా రోజు అయితే అస్సలు గడవట్లేదు. చల్లగా వేడివేడిగా కాఫీ తాగుతుంటే వేరే లెవెల్ ఉంటుంది కదా. ఇంకా కాఫీ తాగి మా ఆయన అయితే కూల్ అయిపోయిండు. ఇంకా పనికిరాని ముచ్చట్లన్నీ పెట్టి టైంపాస్ అయితే చేసినాము. మీరు ఈరోజు టిఫిన్ ఏం తిన్నారో కింద అయితే కామెంట్ చేయండి.